హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సీపీటీ పోర్షన్‌లో ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్‌లో ఎండీఎం టేబుల్ అండి. సో, ఈ ఎండీఎం టేబుల్ గురించి మీకు కంప్లీట్‌గా తెలియాలంటే లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎండీఎం టేబుల్‌లో లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ఎలా ఇస్తామంటే బేస్డ్ ఆన్ ఎండీఎం అన్నా ఇవ్వచ్చు, లేదంటే టైమ్ బేస్డ్ అన్నా ఇవ్వచ్చండి. ఫస్ట్ మనం ఎండీఎం బేస్డ్ లెవెలింగ్ అనేది ఎలా ఇస్తామనేది చూద్దామండి. సో, ఫస్ట్ లెవెల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎండీఎం అనేది ఇవ్వాలి అంటే. సో, దీంట్లో మనకేంటంటే లెవెల్స్ అనేవి 4 లెవెల్స్ కింద ఉంటాయి. సో, ఫస్ట్ లెవెల్ ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్, సెకండ్ లెవెల్ లో, థర్డ్ లెవెల్ మోడరేట్ అండ్ ఫోర్త్ లెవెల్ హై. ఇలా మనకి 4 లెవెల్స్ అనేవి ఉంటాయండి. సో, ఈ 4 లెవెల్స్‌ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఏ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి? ఎలా బేస్ చేసుకొని ఈ లెవెల్స్ అనేవి మనం పిక్ చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా ఇప్పుడేంటంటే ఈ లెవెల్స్ పికింగ్‌లో మనకి 3 కాలమ్స్ ఉంటాయండి. మనకి ఎండీఎం టేబుల్ గనక మనం గమనిస్తే బేసిక్‌గా మనకి 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలమ్ ఏంటంటే అండి, ద నంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ అడ్రెస్డ్ డ్యూరింగ్ ద ఎన్‌కౌంటర్. అంటే ఎలాగొస్తదంటే ఫిజిషియన్ అనే అతను ఒక పేషెంట్‌కి ఏ ప్రాబ్లమ్ ఉంది? ఆ ప్రాబ్లమ్ ఏంటిది? అక్యూట్ కండిషనా? లేకపోతే క్రానిక్ కండిషనా? లేదంటే అక్యూట్ కాంప్లికేటెడ్ కండిషనా? అక్యూట్ అన్‌కాంప్లికేటెడ్ కండిషనా? లేదు అంటే ఒక కండిషన్ వల్ల పేషెంట్‌కి ఏమన్నా లైఫ్ థ్రెటనింగ్ సినారియోస్ అనేవి ఎదురవుతున్నాయా? అనేది బేస్ చేసుకొని ఈ ఫస్ట్ కాలమ్ అనేది మనం డిసైడ్ చేస్తామండి. సెకండ్ కాలమ్ వచ్చేటప్పటికి అమౌంట్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ డేటా టు బి రివ్యూడ్ అండ్ అనలైజ్డ్. అంటే కంప్లీట్ డేటా అనేది మనం రివ్యూ చేసి అనలైజ్ చేయడం అండి. ఈ డేటా అనేది ఎలా రివ్యూ చేస్తాం, ఎలా అనలైజ్ చేస్తామంటే ఫిజిషియన్ అనే అతను ఏంటంటే ఒక పర్టిక్యులర్ కండిషన్‌ని అక్యూటా, క్రానికా, ఎగ్జాసర్బేషనా అని డిసైడ్ చేయడానికి కొన్ని టెస్ట్‌లు అనేవి ఆర్డర్ చేస్తాడండి. అవి ల్యాబ్ టెస్ట్‌లు అవ్వచ్చు, లేకపోతే రేడియాలజీ టెస్ట్‌లు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. అలాంటివి ఆర్డర్ చేసినప్పుడు కానీ, లేదు అంటే వేరే ఫిజిషియన్ ఆర్డర్ చేసిన వాటిని మన కరెంట్ డాస్‌లో ఉన్న అంటే డేట్ ఆఫ్ సర్వీస్‌లో ఎన్‌కౌంటర్ జరుగుతున్న ఫిజిషియన్ అనే అతను ఈ పాయింట్స్‌ని గనుక రివ్యూ చేస్తే, అంటే వేరే ల్యాబ్స్‌ని రివ్యూ చేసినప్పుడు కానీ, మనం ఏంటంటే పర్టిక్యులర్‌గా పాయింట్స్ అనేవి ఇస్తామండి. అలా ఆ పాయింట్స్ గనుక మీట్ అయితే గనుక మనం సెకండ్ కాలమ్‌ని ఆ పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఏంటంటే పర్టిక్యులర్ లెవెల్ అని చెప్పి డిసైడ్ చేస్తాం. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే థర్డ్ కాలమ్ ద రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్ అండ్ మార్బిడిటీ ఆర్ మోర్టాలిటీ ఆఫ్ పేషెంట్ మేనేజ్మెంట్. మీకు ఇక్కడ డైరెక్ట్‌గా అర్థమవుతదని నేను అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే చివర్లో చూసారా పేషెంట్ మేనేజ్మెంట్ అని ఉంది. అంటే ఏంటంటే ఫిజిషియన్ డయాగ్నోసిస్‌ని క్లియర్‌గా చెప్పిన తర్వాత ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఇస్తారండి. అంటే లైక్ ఏంటంటే ఒక మేనేజ్మెంట్ ఇస్తారు. ఆ పర్టిక్యులర్ కండిషన్‌ని కంట్రోల్ చేయడానికి గానీ, లేదు అంటే ప్రివెంట్ చేయడానికి గానీ, లేదు అంటే క్యూర్ చేయడానికి గానీ కొన్ని మెజర్‌మెంట్స్ అనేవి ఇస్తారనమాట. ఆ మెజర్‌మెంట్స్ ఏంటి? ఒక ప్రిస్క్రిప్షన్ అవ్వచ్చు. అంటే ఏంటి? ఒక టాబ్లెట్ ఇవ్వచ్చు. లేదు అంటే ఒక థెరపీ ఆర్డర్ చేయొచ్చు. అంటే థెరపీస్ అంటే కొన్ని ఆక్యుపేషనల్ థెరపీస్ ఉంటాయండి. ఫిజికల్ థెరపీస్ ఉంటాయి. సో, అట్లా థెరపీస్ ఆర్డర్ చేయొచ్చు. లేదు అంటే ఫుడ్ అనేది హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్పి ఒక డైట్ కౌన్సెలింగ్ ఇవ్వచ్చు. లేదు అంటే ఇప్పుడు కొంతమంది లో బ్యాక్ పెయిన్‌తో వస్తారు. కొంతమంది స్పైన్ ప్రాబ్లమ్స్‌తో వస్తారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకేంటంటే ఎక్సర్‌సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ అని, లేకపోతే స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అని అట్లా చెప్తూ ఉంటారండి. సో, అది గూడా మనం పాయింట్స్ కింద కాలిక్యులేట్ చేస్తాం. దాన్ని మనం ఎక్సెస్ కౌన్సెలింగ్స్ కిందకి తీసుకుంటామండి. లేదు అంటే కొన్ని సినారియోస్‌లో వచ్చేటప్పటికి ఏంటంటే సర్జరీస్ ఆర్డర్ చేస్తారు. మనకి సర్జరీస్ గురించి తెలిసే ఉంటుంది. లైక్ ఏంటంటే మైనర్ సర్జరీస్ ఉంటాయి. మేజర్ సర్జరీస్ ఉంటాయి. మైనర్ సర్జరీస్‌ని ఆర్డర్ చేసినా కూడా ఒక పాయింట్ కింద కాలిక్యులేట్ చేస్తాం. మేజర్ సర్జరీస్‌ని మనము ఆర్డర్ చేసినప్పుడు ఫిజిషియన్ అనే అతను ఆర్డర్ చేసినప్పుడు అదొక పాయింట్ కింద తీసుకుంటామనమాట. సో, మైనర్ సర్జరీస్ ఏ పాయింట్ కిందకొస్తాయి, మేజర్ సర్జరీస్ ఏ పాయింట్ కిందకొస్తాయి అనేది నేనిప్పుడు చెప్తాను మీకు. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. సో, ఏంటంటే బేసిక్‌గా ఇలా లెవెల్స్‌ని మనం కాలిక్యులేట్ చేస్తూ వస్తామండి. లెవెల్స్ గూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏమేం లెవెల్స్ ఉంటాయి, ఏంటి అని. ఆ లెవెల్స్‌లో మనకి ఏ క్రైటీరియా అనేది మీట్ అవ్వాలి అనేది గూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు నేను మీకు చెప్పిన 3 కాలమ్స్. ఈ 3 కాలమ్స్‌లో ఏంటంటే ఏవైనా 2 కాలమ్స్ మీట్ అయితే మనము దాన్ని ఎండీఎం లెవెల్ కింద ఇవ్వొచ్చండి. అంటే ఏంటంటే ఫస్ట్ కాలమ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉందండి.
సెకండ్ వచ్చేటప్పటికి లో ఉంది, థర్డ్ వచ్చేటప్పటికి కూడా లో ఉంది. సో అప్పుడు మనం బేసిక్గా ఇచ్చే లెవెల్ ఏంటి, లో లెవెల్ ఇస్తామండి. కానీ అన్ని సినారియోస్లో మనకి ఫస్ట్ టేబుల్ మోడరేట్, లేకపోతే సెకండ్ టేబుల్ మోడరేట్, థర్డ్ టేబుల్ మోడరేట్ రావండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టేబుల్ ఒకసారి వచ్చేటప్పటికి స్ట్రైట్ ఫార్వర్డ్ వస్తుంది, సెకండ్ టేబుల్ లో వస్తుంది, థర్డ్ టేబుల్ వచ్చేటప్పటికి మోడరేట్ వస్తుంది. అప్పుడు మనం ఎలా పిక్ చేసుకోవాలి అంటే మధ్యలో ఏదైతే ఉంటుందో, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్కి, లోకి, మోడరేట్కి, ఈ మూడిటికి మధ్యలో ఉండేది ఏంటంటే లో లెవెల్ అండి. ఈ లో లెవెల్ని మనం పిక్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఫస్ట్ కాలం లో వచ్చిందండి, సెకండ్ కాలం మోడరేట్ వచ్చింది, థర్డ్ కాలం హై వచ్చింది. అప్పుడు మనం ఏం పిక్ చేసుకుంటామంటే మోడరేట్ అనేది పిక్ చేసుకుంటామండి. లేదు ఫస్ట్ కాలం స్ట్రైట్ ఫార్వర్డ్, సెకండ్ కాలం లో, థర్డ్ కాలం లో వచ్చింది, రెండు లో వచ్చినాయి కాబట్టి లో పిక్ చేసుకోవచ్చు అండి. లేదు రెండు మోడరేట్లు ఉంటే మోడరేట్ పిక్ చేసుకోవచ్చు, రెండు హై ఉంటే హై పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది చాలా తక్కువ ఉంటుందండి. ఏంటి అంటే రెండు కాలమ్స్ సేమ్ వచ్చాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా లెవెల్ అనేది ఏదైతే రెండు కాలమ్స్ మీట్ అవుతాయో ఆ రెండు కాలమ్స్ నుంచి పిక్ చేసుకుంటాం. మనం ఎక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే సినారియోస్ ఉంటాయి ఏంటంటే 3 కాలమ్స్ డిఫరెంట్ వచ్చినప్పుడు ఏది పిక్ చేసుకోవాలి అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో అక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏంటంటే ఏదైతే మిడిల్లో ఉంటుందో అది పిక్ చేసేసుకోండి డైరెక్ట్గా మీరు. సో ఇలా మనం లెవెల్స్ అనేవి పిక్ చేసుకుంటూ వస్తామండి. సో ఇక్కడ మీరు బేసిక్గా ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి మనము డేటా టు బి ఎనలైజ్డ్ అని చెప్పి ఒక సెకండ్ కాలం గురించి చెప్పుకున్నాం. సో దీంట్లో ఏంటంటే నేను మామూలుగా ఇందాక చెప్పినప్పుడు మీకు ల్యాబ్ ఆర్డర్స్, లేకపోతే వాటి రివ్యూ పాయింట్స్, వాటి గురించి చెప్పానండి. దీంట్లో బేసిక్గా ఇంకొక పాయింట్ ఉంటుంది, ఇండిపెండెంట్ హిస్టోరియన్. సో ఇండిపెండెంట్ హిస్టోరియన్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ వస్తాడండి, ఆ పేషెంట్ చిన్నపిల్లోడు అవ్వచ్చు, లేకపోతే ఒక అడల్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బేసిక్గా పేషెంట్స్ ఓల్డ్ ఏజ్ నుంచి యంగర్ ఏజ్ వరకు ఉంటారు. సో ఏంటంటే నియోనెట్స్ కూడా ఉంటారండి. సో అలాంటప్పుడు ఒక 1 year చైల్డ్ మాట్లాడలేడు కదా. సో అప్పుడేంటి, వాళ్ళతో పాటు ఎవరైతే వస్తారో ఒక ఫాదరో, ఒక మదరో, లేకపోతే ఒక గ్రాండ్ మదరో, లేకపోతే ఒక గ్రాండ్ ఫాదరో, ఎవరో ఒకళ్ళు వస్తారు. వాళ్ళు ఆ పేషెంట్ యొక్క పర్టిక్యులర్ హెల్త్ కండిషన్ గురించి చెప్తూ వస్తారు. సో అలాంటప్పుడు మనకి అది కూడా ఒక డేటా పాయింట్ కిందనే తీసుకోవాలండి. సో ఇండిపెండెంట్ హిస్టోరియన్ అనేది మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో ఒక పేషెంట్ వస్తున్నాడు అంటే ఇండిపెండెంట్ హిస్టోరియన్ ఉన్నారా లేదా అని చూసుకోండి. మనకి డాక్యుమెంటేషన్లో ఉంటుందండి. లైక్ ఏంటంటే పేరెంట్ రిపోర్ట్స్ అనో, గ్రాండ్ పేరెంట్ రిపోర్ట్స్ అనో, లేకపోతే ఏదో ఒకటి ఒక బేసిక్ పాయింట్ అనేది ఇస్తారు. అలాంటి ఆ బేసిక్ పాయింట్ని మనం అనలైజ్ చేసుకొని మనం లెవెల్ అనేది డిసైడ్ చేసుకుంటూ రావాలండి. సో దీంట్లో ఏంటంటే ఒక పేషెంట్ యంగర్ కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఓకే బాగానే అనిపించింది. అదే ఒక పర్సన్ కనుక అడల్ట్ అండి, అంటే లైక్ 60 years, 70 years, 80 years పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు ఫిజిషియన్ దగ్గరికి. సో అలాంటప్పుడు కూడా మేము ఇండిపెండెంట్ హిస్టోరియన్ చెక్ చేసుకోవాలా అంటే చెక్ చేసుకోవాలండి. ఎందుకు అంటే బేసిక్గా అందరూ చెప్పేలాగా ఉండరండి. అంటే ఏంటంటే వాళ్ళ హెల్త్ కండిషన్ని వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసే సినారియోస్ అందరి దగ్గర ఉండవు. ఎందుకంటే కొంతమందికి అల్జిమస్ డిసీజ్ ఉండొచ్చు, కొంతమందికి డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉండొచ్చు, కొంతమందికి డిమెన్షియాస్ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందికి ఉంటాయండి. సో ఆ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ హెల్త్ కండిషన్ని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. అప్పుడు ఫిజిషియన్కి కంప్లీట్గా తన హెల్త్ కండిషన్ చెప్పేది ఎవరు అంటే తన రిలేటబుల్ ఎవరైతే ఉంటారో, ఒక పర్సన్ ఎవరైతే వస్తారో వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర నుంచి ఫిజిషియన్ అనే అతను కంప్లీట్గా తన హెల్త్ కండిషన్, ఒక పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ గురించి మొత్తం అంతా తెలుసుకుంటాడండి. సో అలా తెలుసుకొని ఆ హెల్త్ కండిషన్ గురించి ఎవరైతే చెప్తారో ఆ చెప్పే వాళ్ళని బేస్ చేసుకొని కూడా మనం పాయింట్ అనేది ఇవ్వాలి అండి. ఈ ఇండిపెండెంట్ హిస్టోరియన్ అనేది ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే లో లెవెల్ ఇచ్చేటప్పుడు, మోడరేట్ లెవెల్ ఇచ్చేటప్పుడు కన్ఫామ్గా చూసుకోవాల్సిన సినారియో ఇండిపెండెంట్ హిస్టోరియన్ అండి. ఎందుకు అంటే ఈ ఇండిపెండెంట్ హిస్టోరియన్ దగ్గరకు వచ్చేటప్పటికి లెవెల్స్ అనేవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది బాగా ఉంటుందండి. అంటే లైక్ ఏంటంటే ఈ మిడిల్ కాలం ఏదైతే ఉందో, డేటా టు బి రివ్యూడ్ అనే కాలం ఏదైతే ఉందో, అంటే సెకండ్ కాలం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఎయిదర్ లో లెవెల్ కన్నా వెళ్ళొచ్చు, మోడరేట్ లెవెల్ కన్నా వెళ్ళొచ్చు.
సో అందుకే ఇండిపెండెంట్ హిస్టోరియన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. అది ఎక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకునే దాంట్లో చెప్పుకుందాము. సో ఫస్ట్ నేను మీకు చెప్పిన దాంట్లో ఫస్ట్ లెవెల్ అండి స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఎప్పుడు ఇస్తాము అంటే 3 కాలమ్స్ మినిమల్ అయి ఉండాలి, లేదు అంటే 3 కాలమ్స్లో 2 కాలమ్స్ అనేవి మినిమల్ అయి ఉండాలండి. అప్పుడు మాత్రమే మనము స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఇస్తాం, లేదు అంటే ఇవ్వము. ఓకేనా? 3 అంటే నేను ఇప్పుడు చెప్పానని చెప్పి లైక్ 3 కాలమ్స్ స్ట్రైట్ ఫార్వర్డే ఉండాలా, లేకపోతే 2 కాలమ్స్ స్ట్రైట్ ఫార్వర్డే ఉండాలా అంటే అట్లా కాదండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ ఏంటంటే 3 కాలమ్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాల్సిన అవసరం లేదు, 2 కాలమ్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాల్సిన అవసరం లేదండి. 3 కాలమ్స్ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆటోమేటిక్గా ఇస్తాము, ఏవైనా 2 కాలమ్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఇస్తాము. బట్ ఇక్కడ ఇంకొక సినారియో ఉందండి. ఏంటంటే కంప్లీట్గా ఒక కాలం మాత్రమే మినిమల్ మీట్ అవుతుందండి. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ టేబుల్లో వచ్చేటప్పటికి సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్స్ అన్నీ ఉంటాయండి. సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్స్ అంటే ఎలా అంటే ఫీవరు, కఫ్, తర్వాత కోల్డ్, స్క్రాచెస్, చిన్న చిన్న అబ్రేషన్స్ ఇట్లాంటివండి. అంటే ఏంటంటే మేనేజ్మెంట్ అనేది లేకపోయినా కూడా మనకి ఈ సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్స్కి వచ్చేస్తాయండి. అంటే ఆ కండిషన్స్ మేనేజ్మెంట్ లేకపోయినా కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్స్ అంటాము. ఒక సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్ కానీ లేకపోతే ఒక మైనర్ ప్రాబ్లం కానీ మనకి గనక ఫస్ట్ కాలంలో మనకి మీట్ అయితే గనక మనం అది ఆటోమేటిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్తామండి. సో సెకండ్ కాలంలో ఎలాంటి ఆర్డర్ పాయింట్స్ లేవు, అంటే లైక్ ల్యాబ్స్ లేవు, లేకపోతే ఎక్స్రేస్ లేవు, లేకపోతే ఒక ఇండిపెండెంట్ హిస్టోరియన్ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా అది నన్ కింద వెళ్ళిపోతుందండి. అంటే అది కూడా మనం స్ట్రైట్ ఫార్వర్డే తీసుకుంటాం. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్లో థర్డ్ కాలంలో ఏంటంటే ఎలాంటి టెస్టింగ్స్ అవసరం లేనప్పుడు, సో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని అనుకున్నప్పుడు మనం ఎలాంటి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎలాంటి థెరపీస్ ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్కి మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ థర్డ్ కాలం కూడా నన్కి వెళ్ళిపోతుందండి. సో ఇట్లాగా ఫస్ట్ కాలము ఒక సెల్ఫ్ లిమిటెడ్ ప్రాబ్లంతో కానీ ఒక మైనర్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు, సెకండ్ కాలము అసలు ఎలాంటి డేటా పాయింట్స్ అనేవి రివ్యూ చేయనప్పుడు, ఇంటర్ప్రిటేషన్ అనేది లేనప్పుడు, అండ్ థర్డ్ కాలం వచ్చేటప్పటికి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ కానీ ఎలాంటి మేనేజ్మెంట్ లేనప్పుడు మనం ఆటోమేటిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్ లెవెల్ అనేది చూస్ చేసుకుంటామండి. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ లెవెల్ గురించి. అది ఫస్ట్ కాలం మనం ఎండిఎం టేబుల్లో మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ లెవెల్ అది. సో సెకండ్ లెవెల్ వచ్చేటప్పటికి లో అండి. సో ఈ లో అనేది ఎప్పుడు ఇస్తాము అంటే నేను ఇందాక మీకు స్ట్రైట్ ఫార్వర్డ్లో చెప్పినప్పుడు ఒక సెల్ఫ్ లిమిటెడ్ కండిషనే చెప్పాను. అదే గనక 2 సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్లు ఉన్నాయి, అంటే ఫీవర్ ఉంది, కోల్డ్ ఉందండి. ఇవి రెండు సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్స్, లేదు అంటే 2 మైనర్ ప్రాబ్లమ్స్. ఇలా 2 మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ కాలంని లో కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. లేదు 2 మైనర్ ప్రాబ్లమ్స్ లేవు, ఒక స్టేబుల్ క్రానిక్ కండిషన్ ఉంది. అంటే క్రానిక్ కండిషన్ ఒకటి ఏంటంటే అండి, క్రానిక్ అని ఎప్పుడు అంటామంటే మన లైఫ్ టైంలో దాన్ని మనము అసలు కంప్లీట్గా క్యూర్ చేయలేము అనేవి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ని మనం క్రానిక్ కండిషన్స్ అంటామండి. అంటే మన లైఫ్ టైం మొత్తం అవి వన్స్ వచ్చింది అంటే మనం చనిపోయే వరకు కూడా అవి కంప్లీట్గా అలాగే ఉంటాయి. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా అవి జస్ట్ కంట్రోల్ అవుతాయి తప్ప తగ్గవు అనుకునే కండిషన్స్నే మనం క్రానిక్ కండిషన్స్ అంటామండి. ఓకేనా? ఇలాంటిది ఒక్క క్రానిక్ కండిషన్, అంటే స్టేబుల్గా ఉన్న ఒక్క క్రానిక్ కండిషన్ ఉన్నా కూడా అది లో లెవెల్కి వెళ్తుందండి. ఒక క్రానిక్ కండిషన్ అన్నా ఉండాలి, లేదు అంటే 2 సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్స్ అన్నా ఉండాలి, లేదు అంటే ఇంకొక టైప్ ఉందండి. ఎలాగా అంటే అక్యూట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ. అంటే ఏంటంటే కంప్లీట్గా ఒక అక్యూట్ కండిషన్ అండి. అక్యూట్ కండిషన్ అంటే ఏంటంటే వస్తుంది, అది మనం ఒక ప్రిస్క్రిప్షన్ కానీ లేకపోతే ఏదైనా ఒక మేనేజ్మెంట్ కానీ కంప్లీట్గా ఫాలో అవుతే విత్ ఇన్ ఏ షార్ట్ టైం అది తగ్గిపోతుంది. సో తగ్గిపోయి మళ్ళీ వచ్చి, తగ్గిపోయి మళ్ళీ వచ్చి, అలాంటి కండిషన్స్ని మనం అక్యూట్ అన్కాంప్లికేటెడ్ కండిషన్స్. అక్కడ మీకు ఒకటి పాయింట్ వస్తుంది కదా, అన్కాంప్లికేటెడ్ ఏంటి అంటే ఎలాంటి కాంప్లికేషన్ అనేది పేషెంట్కి రాదు.
అంటే ఏంటంటే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో అలాంటిది గనక మనకి ఒక కండిషన్ ఉంది అంటే అది ఆటోమేటిక్‌గా అక్యూట్ అన్‌కాంప్లికేటెడ్ కండిషన్ అయిపోతుందండి. సో అలాంటి అక్యూట్ అన్‌కాంప్లికేటెడ్ కండిషన్ ఒకటున్నా, లేదు అంటే ఒక్కటే క్రానిక్ కండిషన్ ఉన్నా, లేదు అంటే 2 సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా ఫస్ట్ కాలమ్ అనేది మనం లో కింద కాలిక్యులేట్ చేసుకుంటామండి. సో ఇది లోలో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ కాలమ్. ఇలాగ తీసుకుంటే అది లో కండిషన్ అంటే లో లెవెల్‌లో మనకొస్తుందనమాట. సెకండ్ కాలమ్‌కొచ్చేటప్పటికి లో లెవెల్‌లో సెకండ్ కాలమ్ ఎలాగ మనం మీట్ చేస్తాము అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పానండి. ఒక పర్టిక్యులర్ డయాగ్నోసిస్ ఉంది అంటే, మనకి ఏంటంటే ఖచ్చితంగా ల్యాబ్స్ అనేవి ఆర్డర్ చేస్తారు అని చెప్పాను. సో ఇప్పుడేంటంటే ల్యాబ్ ఆర్డర్స్ ఎలాగా? ఏవైనా 2 ల్యాబ్ ఆర్డర్‌లున్నాయి. అంటే ఇప్పుడు ఒక ల్యాబ్ ఆర్డరే ఇచ్చారనుకోండి. అది లో అవ్వదండి. ఎందుకంటే అది మినిమల్‌లోకెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. 2 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సిందేంటంటే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ స్లైడ్‌లో. లైక్ ఏంటంటే, లో లెవెల్‌లోకొచ్చేటప్పటికి మస్ట్ మీట్ వన్ ఆఫ్ ద 2 కేటగిరీస్ అనుంది. 2 కేటగిరీస్. అంటే ఏంటంటే, లో లెవెల్ ఇవ్వాలి అంటే మనకి 2 కేటగిరీలుంటాయండి. ఒకటి ఏంటంటే, ల్యాబ్ ఆర్డర్ పాయింట్స్ గానీ, రివ్యూ పాయింట్స్ గానీ, లేదు అంటే కనుక ఇంకొకటి అవి 2 వచ్చేటప్పటికి ఫస్ట్ కేటగిరీలో వస్తాయండి. అంటే కంప్లీట్ ల్యాబ్ ఆర్డరింగ్ ఇవంతా కేటగిరీ 1. కేటగిరీ 2లో ఏంటంటే ఇండిపెండెంట్ హిస్టోరియన్ అండి. నేను మీకు ఆల్రెడీ ఇండిపెండెంట్ హిస్టోరియన్ గురించి ఇందాక చెప్పాను. సో ఆ ఇండిపెండెంట్ హిస్టోరియన్ సెకండ్ కేటగిరీ. ఎయిదర్ ఫస్ట్ కేటగిరీ అన్నా మీట్ అవ్వాలి, లేదు అంటే సెకండ్ కేటగిరీ అన్నా మీట్ అవ్వాలి. సో ఫస్ట్ కేటగిరీ అన్నా, సెకండ్ కేటగిరీ అన్నా లైక్ ఎట్లాగా అంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి 2 ల్యాబ్ ఆర్డర్స్ ఉన్నాయండి. లైక్ ఏంటంటే ఒక గ్లూకోజ్ టెస్ట్ చేశారు, ఇంకొకటి వచ్చేటప్పటికి HbA1 టెస్ట్ చేశారు. సో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆర్డర్ చేశారు కాబట్టి ఫిజిషియన్ 2 ఉన్నాయి కాబట్టి అది లో కింద అండి. లేదు 2 లేవు, ఒకటే ఉంది అంటే గ్లూకోజ్ టెస్ట్ ఒక్కటే ఉందండి. బట్ ఇండిపెండెంట్ హిస్టోరియన్ అనేది ఉంది. అంటే ఇండిపెండెంట్ హిస్టోరియన్ ఒక పేషెంట్‌తో పాటు ఒక మదరో లేకపోతే ఒక ఫాదరో వచ్చారు. ఆ ఫాదరో లేకపోతే మదరో అనే వాళ్ళు వాళ్ళ కండిషన్ పేషెంట్ యొక్క కండిషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా మనం దాన్ని చెప్పాను కదా! డేటా పాయింట్ కింద మనం కాలిక్యులేట్ చేసుకోవాలండి. సో అప్పుడు ఇండిపెండెంట్ హిస్టోరియన్. ఒక ల్యాబ్ ఉంది, ఒక ఇండిపెండెంట్ హిస్టోరియన్ ఉంది. అంటే అప్పుడు ఆటోమేటిక్‌గా మనకది లోకెళ్ళిపోతుందండి. సో ఇక్కడ ఇలా చూసుకోవాలి. ఎయిదర్ ఇదన్నా మీట్ అవ్వాలి. సెకండ్ కేటగిరీ ఇండిపెండెంట్ హిస్టోరియన్ అన్నా మీట్ అవ్వాలి. లేదు అంటే ఫస్ట్ కేటగిరీ 2 డేటా పాయింట్‌లన్నా అంటే 2 ల్యాబ్ ఆర్డర్‌లన్నా మీట్ అవ్వాలి. ల్యాబ్ ఆర్డర్‌లే మీట్ అయితేనే మనం పాయింట్స్ ఇస్తామా అంటే లేదండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. లైక్ ఏంటంటే ఆర్డర్ ఒకటే కాదండి. రివ్యూ పాయింట్స్‌ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఒకటి రివ్యూ పాయింట్ ఉంది, ఒకటి ఆర్డర్ పాయింట్ ఉంది. అంటే గ్లూకోజ్ టెస్ట్ ఆర్డర్ చేశారు. హెమోగ్లోబిన్ టెస్ట్ ఆల్రెడీ చేసిన హెమోగ్లోబిన్ టెస్ట్‌ని ఈ ఫిజిషియన్ రివ్యూ చేశారు. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది, ఆ HbA1c లెవెల్ ఎంతుంది, రిఫరెన్స్ రేంజెస్‌కి నార్మల్‌గా ఉందా, వితిన్ రేంజ్ ఉందా, అబోవ్ రేంజ్ ఉందా అని చెప్పి రివ్యూ చేశారండి. మరి అప్పుడు రివ్యూ పాయింట్ కూడా ఇవ్వాలి కదా! సో అప్పుడేంటంటే రివ్యూ ఒక పాయింట్ తీసుకుంటామండి, ఆర్డర్ ఒక పాయింట్ తీసుకుంటామండి. సో అప్పుడు ఆటోమేటిక్‌గా 2 అయిపోతుంది. సో 2 అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మనం లో లెవెల్‌కి ఇవ్వచ్చు. లేదు రివ్యూ పాయింట్స్ అసలు లేవు, ఓన్లీ ఆర్డర్ పాయింట్స్ ఒక్కటే ఉన్నాయి. అప్పుడేంటి మనము అది ఒకటే ఉన్నప్పుడు లో ఇవ్వొద్దండి, మినిమల్ ఇవ్వాలి. ఒకటి ఏమో ల్యాబ్ ఆర్డర్ ఉండి, ఇంకొకటేమో ఇండిపెండెంట్ హిస్టోరియన్ ఉందనుకోండి, అప్పుడు మీరు లో ఇవ్వండి. ఇలా మనం సెకండ్ టేబుల్‌ని మనం కాలిక్యులేట్ చేసుకుంటూ వస్తామండి. ఇది లో లెవెల్‌లో సెకండ్ కాలమ్ కాలిక్యులేషన్ అండి. ఇక్కడ థర్డ్ కాలమ్ దగ్గరకొచ్చేటప్పటికి ఏంటంటే అండి, చెప్పాను కదా! ఒక టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ కానీ అవ్వచ్చు, లేకపోతే ఒక థెరపీస్ అవ్వచ్చు, ఒక ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో లో లెవెల్‌లో మనం మాక్సిమం తీసుకునేవి ఏంటి అంటే అండి, డైట్ కౌన్సిలింగ్స్ తీసుకుంటామండి. అంటే ఏంటంటే మీరు ఒక ఫైబర్ డైట్ తీసుకోండి, లేకపోతే ఒక బ్లెండ్ డైట్ తీసుకోండి, లేదు అంటే సాఫ్ట్ ఫుడ్స్ తీసుకోండి. కంప్లీట్‌గా ఫుడ్ రిలేటెడ్ న్యూట్రిషన్ గురించి చెప్పే పాయింట్‌ని, న్యూట్రిషన్ కౌన్సిలింగ్ అనేది ఫిజిషియన్ ఇస్తున్నారు అంటే, ఆ పాయింట్‌ని మనం లో కింద తీసుకుంటామండి. లేదు అంటే
ఎక్సర్సైజ్ కౌన్సిలింగ్ అండి. లైక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, లేకపోతే జిమ్కి వెళ్ళండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. ఇంత టైమ్ మీరు మోడరేట్ ఎక్సర్సైజెస్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి మీ డైలీ లైఫ్ స్టైల్లో అనేది కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఒక ఫిజిషియన్, టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే దానికి కూడా మనం పాయింట్ ఇవ్వాల్సి వస్తుందండి. అది మనం లో లెవెల్ కింద కన్సిడర్ చేస్తాం. లేదు అంటే ఫిజికల్ థెరపీస్ అండి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఫ్రాక్చర్స్ అయిన తర్వాత ఆ పెయిన్ రిలేటెడ్ ఇంకా కొంచెం అలాగే ఉండిపోతుంది పేషెంట్కి. సో ఆ పెయిన్ అనేది కొంచెం కంట్రోల్ అవ్వాలి అంటే ఫిజికల్ థెరపీస్ అనేవి ఇంపార్టెంట్ ఉంటుందండి. సో అలాగా అవి మనం ఫిజికల్ థెరపీస్ని మనం తను కనుక ఎవరు ఫిజిషియన్ కనుక రికమెండ్ చేస్తూ ఉంటే దానికి కూడా మనం పాయింట్ ఇవ్వాల్సి వస్తుందండి. అది లో లెవెల్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా ఈ 3 క్రైటీరియాస్లో ఏవైనా 2 క్రైటీరియాస్ కనుక మనం మీట్ అయితే కనుక అది లో లెవెల్కి వెళ్తుందండి. సో ఇలాగా మనం లో లెవెల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ వస్తామండి. నెక్స్ట్ ఏంటంటే మోడరేట్ లెవెల్ అండి. ఈ మోడరేట్ లెవెల్లో కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే అండి, సెకండ్ కాలం చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఫస్ట్ కాలంలో ఏంటంటే, సో నేను మీకు సెకండ్ కాలం చెప్తాను. ఫస్ట్ కాలం ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ కాలంలో ఏంటంటే నేను ఇందాక మీకు లో లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను ఒక క్రానిక్ కండిషన్ ఉండాలి అని చెప్పి. సో ఒక క్రానిక్ కండిషన్ ఉంటే లో లెవెల్ ఇస్తామండి. అది స్టేబుల్గా ఉన్న క్రానిక్ కండిషన్ వస్తే లో లెవెల్కి ఇస్తాం. అదే స్టేబుల్గా ఉండే క్రానిక్ కండిషన్ కనుక ఎగ్జాసర్బేట్ అవుతుంది అంటే, ఎగ్జాసర్బేషన్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు హైపర్ టెన్షన్ తీసుకుందాం మన ఎగ్జాంపుల్ కింద. సో హైపర్ టెన్షన్ అనేటప్పటికి బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉండదు కదండి. అది ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి నార్మల్ రేంజెస్లో ఉండొచ్చు, ఒకసారి ఏమవుతుందంటే ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే ఫిజిషియన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ బీపీ చెక్ చేసుకునేటప్పుడు అది ఎలివేషన్లో ఉంది అని అనుకోండి, ఆటోమేటిక్గా అది ఎగ్జాసర్బేషన్ కండిషన్ అవుతుందండి. ఎలివేషన్ కానీ వర్సనింగ్ కండిషన్స్ కానీ లేకపోతే ఇంక్రీజ్ అవుతుంది సివియారిటీ అనేది అంటే అది కూడా క్రానిక్ కండిషన్స్నే తీసుకోవాలండి. అక్యూట్ కండిషన్స్ని ఎప్పుడు ఎగ్జాసర్బేషన్స్ తీసుకోకూడదు కూడా. అక్యూట్ కండిషన్ ఏంటంటే అండి, ఇప్పుడు వర్సన్ అయినా కూడా రేపటి రోజు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ క్రానిక్ కండిషన్ అట్లా కాదు. అది ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి కంప్లీట్గా మన లైఫ్ బ్రతికున్నన్ని రోజులు ఆ క్రానిక్ కండిషన్ అట్లానే ఉండిపోతుంది. అది ఇంకా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో అలాంటి కండిషన్ ఎలివేషన్కి వెళ్ళింది అంటే దాని సివియారిటీ ఎంతో కొంత పెరుగుతుందని. సో అలాంటి కండిషన్ ఎలివేట్ అవ్వడం, ఒక క్రానిక్ కండిషనే ఎలివేట్ అవుతుంది అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ లెవెల్ని మోడరేట్ తీసుకోవాలండి ఫస్ట్ కాలంలో. సెకండ్ది వచ్చేటప్పటికి అంటే ఒక క్రానిక్ కండిషన్ ఎగ్జాసర్బేట్ అయితేనే మోడరేట్ తీసుకుంటామంటే లేదండి, ఇంకో 2 క్రైటీరియాస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే 2 క్రానిక్ కండిషన్స్, స్టేబుల్ క్రానిక్ కండిషన్స్ అంటే ఎలివేషన్ ఏమీ లేని 2 క్రానిక్ కండిషన్స్ కనుక ఫిజిషియన్ పేషెంట్ చార్ట్ లిస్ట్లో కనుక డయాగ్నోసిస్ ఇస్తే కనుక మనం అప్పుడు కూడా మోడరేట్ లెవెల్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది అండ్ హైపర్ టెన్షన్ ఉంది, 2 ఎలివేషన్ ఏం లేవు, 2 కంట్రోల్లోనే ఉన్నాయి. ఫిజిషియన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇబ్బందికరమైన సినారియోస్ ఏం లేకుండా నార్మల్గా వచ్చాడు పేషెంట్ రెగ్యులర్ చెకప్ కోసం, అప్పుడు అవి ఏంటి కంట్రోల్ కండిషన్స్లోనే ఉన్నాయి. సో కంట్రోల్ కండిషన్స్లో ఉన్నప్పుడు మనం ఎందుకు మోడరేట్ తీసుకుంటామంటే 2 స్టేబుల్గా ఉన్న క్రానిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం అవి మోడరేట్ కింద తీసుకుంటున్నామండి. 2 స్టేబుల్ కండిషన్స్ అనేవి లేవు, ఒక స్టేబులే ఉంది. అప్పుడు మనం వెతకాల్సిన పాయింట్ ఏంటంటే వెదర్ అది ఎగ్జాసర్బేట్ అవుతుందా, ఎలివేషన్ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి. దాన్ని బేస్ చేసుకొని మనకి లెవెల్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. సో ఈ క్రానిక్ కండిషన్సే కాకుండా ఇంకొకటి టైప్ ఉంటుందండి. అంటే ఏంటంటే అన్సర్టన్ ప్రోగ్నోసిస్ అంటే అన్డయాగ్నోస్డ్ న్యూ ప్రాబ్లం. ఈ అన్డయాగ్నోస్డ్ న్యూ ప్రాబ్లమ్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే బేసిక్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అది క్రానిక్ కండిషన్ అన్న అవ్వనివ్వండి, అక్యూట్ కండిషన్ అన్న అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ నుంచి వేరే కండిషన్ని రూల్ అవుట్ చేయడానికి ఒక ల్యాబ్ కానీ లేకపోతే ఒక ఎక్స్రేస్ కానీ లేకపోతే ఒక రేడియాలజీ రిలేటెడ్ ప్రొసీజర్ కానీ ఏదైనా చేస్తున్నారు దానికి అంటే అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేబీ ఇది అన్డయాగ్నోస్డ్ కండిషన్
అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. అన్‌డయాగ్నోస్డ్ కండిషన్ గనుక ఉంటే, ఒక్క కండిషన్ ఉన్నా అది ఆటోమేటిక్‌గా లెవెల్ అనేది చేంజ్ అవుతది. మోడరేట్ లెవెల్‌కి వెళ్ళిపోతదండి. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఇప్పుడు లంప్ ఇన్ బ్రెస్ట్ ఉందండి. సో, లంప్ ఇన్ బ్రెస్ట్ అంటే మనం ఏమనుకుంటాము, లంప్ ఉంది బ్రెస్ట్ రీజియన్‌లో అనంగానే మనకి ఎలాగా సినారియోస్ వస్తదంటే మేబీ క్యాన్సర్ ఏమో. సో, ఈ కండిషన్‌ని బేస్ చేసుకొని క్యాన్సర్ అవ్వచ్చేమో అని ఒక సినారియోలోకి వెళ్తామనమాట. సో, ఫిజిషియన్ ఏంటంటే ఎయిదర్ క్యాన్సర్ సెల్స్ అనేవి ఉన్నాయా లేవా అని మనకి కన్ఫర్మ్ చేయడానికి ఏదైనా ఒక ల్యాబ్ ఆర్డర్ ఇస్తాడండి. లైక్ మ్యామోగ్రామ్ చేయడం గానీ, అట్లాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో, ఇలాంటి మ్యామోగ్రామ్ ఆర్డర్ చేసి ఒక కండిషన్ నుంచి ఇంకొక కండిషన్‌ని రూల్ ఔట్ చేయడానికి గానీ, ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది ఉంది అని చెప్తే గనక ఆటోమేటిక్‌గా దాన్ని అప్పుడు మనం మోడరేట్ లెవెల్ కిందకి తీసుకోవాలి. దీన్ని మనం అన్‌డయాగ్నోస్డ్ న్యూ ప్రాబ్లమ్ విత్ అన్‌సర్టెన్ ప్రోగ్నోసిస్ అని చెప్పి అంటామండి. లేదు అంటే గనక అక్యూట్ ఇల్‌నెస్ విత్ సిస్టమిక్ సింప్టమ్స్. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి సిస్టమిక్ సింప్టమ్స్ అంటే లైక్ ఏంటంటే సింప్టమ్ రిలేటెడ్ కండిషన్స్. అక్యూట్ కండిషన్ విత్ సింప్టమ్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు గనక మనం దాన్ని ఏం చేస్తామంటే ఆటోమేటిక్‌గా మోడరేట్ లెవెల్‌కి తీసుకుంటామండి. అంటే ఇప్పుడు న్యూమోనైటిస్ గానీ, కోలైటిస్ గానీ, పైలోనెఫ్రైటిస్ గానీ ఇలాంటి కండిషన్స్ అనేవి మనకేంటంటే అక్యూట్ ఇల్‌నెస్ విత్ సిస్టమిక్ సింప్టమ్స్ కింద వస్తాయండి. లేదు అంటే అక్యూట్ కాంప్లికేటెడ్ కండిషన్. అంటే అక్యూట్ కండిషనే బట్ దానివల్ల సమ్ అదర్ కాంప్లికేషన్స్ అనేవి రైజ్ అవుతూ వస్తున్నాయి. అలాగా వేరే కండిషన్స్‌కి దారి తీసే ఒక కండిషన్ గనక మనకి డయాగ్నోసిస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనం మోడరేట్ ఇవ్వాలండి. ఈటన్నిటిలో ఇప్పుడు నేను ఏవైతే డిస్కస్ చేశానో వీటన్నిటిలో ఏదైనా ఒక క్రైటీరియా మీట్ అయినా కూడా మనం ఆటోమేటిక్‌గా మోడరేట్ ఇవ్వచ్చండి. సో, ఇది కాలమ్ 1. సో, కాలమ్ 2 వచ్చేటప్పటికి కాలమ్ 2లో వచ్చేటప్పటికి ఏంటంటే లో లెవెల్‌లో వచ్చేటప్పటికి నేనేం చెప్పానంటే మీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఏదైనా ఒక కేటగిరీ మీట్ అయితే మనము లో లెవెల్‌కి ఇస్తామని చెప్పానండి. ఇక్కడ మోడరేట్‌లో వచ్చేటప్పటికి కాలమ్ 2లో 3 క్రైటీరియాస్ ఉంటాయండి. ఆ 3 క్రైటీరియాస్‌లో ఏదైనా ఒక క్రైటీరియా మీట్ అయినా కూడా మనం ఏంటంటే మోడరేట్ అనేది ఇచ్చేస్తామండి. సో, ఈ 3 క్రైటీరియా ఏంటి? ఈ 3 కేటగిరీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే డేటా పాయింట్స్ అండి. ఆటోమేటిక్‌గా ఫస్ట్ మనం ఎప్పుడు లో లెవెల్ నుంచి మనం చూసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏమన్నా ల్యాబ్స్ అనేవి ఆర్డర్ చేశారా? ఏమన్నా రివ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయా? ల్యాబ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని అని చెప్పి కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఇవి గనక ఖచ్చితంగా 3 ఉంటే, 2 ఉంటే గనక మనం ఏం చెప్పుకున్నాం లో లెవెల్‌కి ఉంటదని చెప్పినాం. ఇప్పుడు ఆ 2 అనేది అక్కడ లో లెవెల్‌కి అయిపోయింది. 2 కంటే 1 ఎక్కువ ఉంటుంది. అంటే 3. 3 దగ్గర నుంచి ఇంకా ఎన్ని ఉన్నా గూడా 10 ఉన్నా, 20 ఉన్నా, 30 ఉన్నా ఎన్ని ల్యాబ్ ఆర్డర్స్ ఉన్నా కూడా మోడరేటేనండి. 3 నుంచి ఇంకా ఎన్ని ల్యాబ్ ఆర్డర్స్ చేసినా కూడా ఒక ఫిజిషియన్ అది మోడరేట్ లెవెల్‌కి వెళ్తుందండి. సో, 3 ల్యాబ్స్ గనక మీట్ అయింది అంటే ఆటోమేటిక్‌గా ల్యాబ్ ఆర్డర్స్ మీట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని మోడరేట్ తీసుకోండి. లేదు 3 ఆర్డర్స్ లేవు. ఓన్లీ 2 ఆర్డర్సే ఉన్నాయి. ఆ 2 ఆర్డర్స్ ఉన్నప్పుడు మీరిక్కడ బేసిక్‌గా చూడాల్సిన పాయింట్ మోడరేట్‌కి వెళ్తుందా లేదా అని మనకిక్కడ డిసైడ్ చేసే ఇంకో క్రైటీరియా ఏంటంటే ఇండిపెండెంట్ హిస్టోరియన్ అండి. మస్ట్ అండ్ షుడ్‌గా మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ మోడరేట్‌లో. ఏంటంటే అక్కడ లో లెవెల్‌లో వచ్చేటప్పటికి ఒక ల్యాబే ఉంది. ఇండిపెండెంట్ హిస్టోరియన్ ఉంది. లో ఇచ్చేస్తారు. 2 ల్యాబ్‌లున్నాయి. ఇండిపెండెంట్ హిస్టోరియన్ లేదు. లో ఇస్తారు. అక్కడి వరకు బానే ఉంది. 2 ల్యాబ్‌లున్నాయి. ఒక ఇండిపెండెంట్ హిస్టోరియన్ ఉంది అంటే కనుక ఆటోమేటిక్‌గా అది మోడరేట్‌కి వెళ్ళిపోతుందండి. సో, ఇక్కడ మీరు బేసిక్‌గా స్ట్రెస్ చేసి మరీ చూసుకోవాల్సిన బేసిక్ పాయింట్ అండి ఇది. సో, ఇండిపెండెంట్ హిస్టోరియన్ ఉంది. 2 ల్యాబ్‌లున్నాయి అంటే మోడరేట్ లెవెల్ అండి. 3 ల్యాబ్‌లున్నాయి. ఇండిపెండెంట్ హిస్టోరియన్ లేదు అంటే మోడరేట్ అండి. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన 2 బేసిక్ పాయింట్స్. ఇండిపెండెంట్ హిస్టోరియన్ అండ్ ల్యాబ్ ఆర్డర్స్ మస్ట్ అండ్ షుడ్‌గా మీరు చూసుకోవాలండి. సో, ఈ 2 గనక మీట్ అయితే మోడరేట్ అండి. ఇంకొకటి ఉందండి. థర్డ్ క్రైటీరియా ఏంటంటే డిస్కషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ టెస్ట్ ఇంటర్ప్రిటేషన్. ఇది ఇంటర్ప్రిట్ చేస్తున్నాడండి. ఒక ఫిజిషియన్ అనే అతను ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు.
ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు అంటే తన దగ్గర ఎలాంటి సోర్సెస్ ఉండవు. సో, ఈ సోర్సెస్ ఏవి లేనప్పుడు తను ఇంతకుముందు పేషెంట్ ఏ ఫిజిషియన్ దగ్గర అయితే చూపించుకున్నాడో, ఆ ఫిజిషియన్ దగ్గర నుంచి రిపోర్ట్స్ అనేవి తెచ్చి రిపోర్ట్స్ అనేవి సెండ్ చేయమని, కాపీస్ అనేవి సెండ్ చేయమని చెప్పి, వాటిని రివ్యూ చేసి తనంతటికి తాను ఇంటర్ప్రిట్ చేస్తే అప్పుడు మనకి అది మోడరేట్ కండిషన్‌కి మోడరేట్ లెవెల్ కిందకి ఎళ్తదండి. సో, ఇది చాలా రేర్ సినారియో అండి. మ్యాక్సిమం రాదు. వచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఫిజిషియన్ అక్కడ డాక్యుమెంటేషన్‌లో క్లియర్ కట్‌గా ఉంటదండి. ఫిజిషియన్ ఔటర్ సోర్స్ నుంచి కాపీస్ అనేవి తెచ్చుకున్నాడు. తనంతటికి తాను ఇంటర్ప్రిట్ చేశాడు అనే క్రైటీరియాని బేస్ చేసుకొని ఉంటదండి. సో, ఈ క్రైటీరియా గనక మీట్ అయితే మనం మోడరేట్ ఇవ్వచ్చు. సో, ఈ క్రైటీరియా డైరెక్ట్‌గా మీట్ అవుతుంది అంటే పైన ల్యాబ్ ఆర్డర్స్, ఇండిపెండెంట్ హిస్టోరియన్ గురించి మనం వెతకాల్సిన అవసరం లేదండి. సో, ఇది రేర్ సినారియో కాబట్టి మేజర్‌గా ఇక్కడ మనం చూసుకోవాల్సింది రివ్యూ పాయింట్స్ ఉన్నాయా? ల్యాబ్ ఆర్డర్స్ ఉన్నాయా? ఇండిపెండెంట్ హిస్టోరియన్ అనేది ఉందా? లేదా? అనేది మోడరేట్ లెవెల్‌లో సెకండ్ కాలమ్‌లో చూసుకోవాల్సిన కేటగిరీస్ అండి ఇవి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ కాలమ్ అండి. ఈ థర్డ్ కాలమ్‌లో ఏంటంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అండి. ఇప్పుడు మనం డ్రగ్స్ అనేటప్పటికి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి. ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఉంటాయండి. సో, మనము ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేవి, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అనేవి చెక్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనకి ఇది ప్రిస్క్రిప్షన్ డ్రగ్, ఇది ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అని చెప్పి తెలీదు. సో, దీనికి కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయండి. సో, ఎఫ్‌డీఏ అంటే లైక్ ఏంటంటే ఎఫ్‌డీఏ వెబ్‌సైట్ గానీ, లేదు అంటే drugs.com అని గానీ, ఇట్లా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయండి. ఆ వెబ్‌సైట్స్‌లో మనకి ఫిజిషియన్ ఏదైతే మనకి చెప్తున్నారో, ఒక డ్రగ్ యూజ్ చేయమని చెప్పి చెప్తున్నారో, ఆ డ్రగ్‌ని మనం వాటిల్లో ప్లేస్ చేసి మనం రివ్యూ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు, అక్కడ యూజర్స్ రివ్యూస్‌లో కనిపిస్తదండి. ప్రిస్క్రిప్షన్ ఓన్లీ, ఓవర్ ద కౌంటర్ ఓన్లీ అని కనిపిస్తది. ఓవర్ ద కౌంటర్ ఓన్లీ అనుకున్నప్పుడు అది ఏంటంటే లో లెవెల్‌కెళ్తదండి. థర్డ్ కాలమ్ లో లెవెల్‌కెళ్తది. ఓవర్ ద కౌంటర్ అని మాత్రం ఉంటే ఓటీసీ అంటే ఓటీసీ ఆర్ ఓవర్ ద కౌంటర్ అని ఉంది అంటే థర్డ్ కాలమ్ లోకెళ్తదండి. అదే ఒక డ్రగ్‌కి ప్రిస్క్రిప్షన్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే అది ఆటోమేటిక్‌గా మోడరేట్ ఎళ్తదండి. సో, మనం ఇక్కడ చూసుకోవాల్సిన మోడరేట్ లెవెల్ అనేది మనము డామ్ ష్యూర్‌గా అన్ని లెవెల్స్‌లో కల్లా ఖచ్చితంగా మనం కొన్ని పర్టిక్యులర్ పాయింట్స్ ఉన్నాయండి. మోడరేట్ లెవెల్ ఇవ్వాలి అంటే, ఆ మోడరేట్ లెవెల్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా లెవెల్ చూసింగ్ అనేది చేసుకోవాలి. సో, ఇక్కడ ప్రిస్క్రిప్షన్ అనేది ఉంటే అది మోడరేట్ లెవెల్ అండి. అదే ఓవర్ ద కౌంటర్ ఆర్ ఓటీసీ అని ఉంటే గనక అది లో లెవెల్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ మాత్రం. అండ్ ఇంకొక దగ్గర ఒక డ్రగ్ ఉంది అనుకోండి. ఆ డ్రగ్ ఏంటంటే ఆర్ఎక్స్ ఆర్ ఓటీసీ అని చూపిస్తదండి. drugs.comలో వచ్చేటప్పటికి ఆర్ఎక్స్ ఆర్ ఓటీసీ అని చెప్పి చూపిస్తది. అంటే ఏంటంటే ప్రిస్క్రిప్షన్ అయ్యుండొచ్చు, లేదా ఓవర్ ద కౌంటర్ అయ్యుండొచ్చు అని. అప్పుడు మనం ఎలా డిసైడ్ అవుతామండి? అది లో లెవెలా? లేకపోతే మోడరేట్ లెవెలా? అనేది ఎలా డిసైడ్ అవుతాం? అప్పుడు మనం చూసుకోవాల్సిన క్రైటీరియా ఏంటంటే అండి, ఎంజీ అంటే ఎంతవరకు మనకి ఆ డ్రగ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు, ఎంత మిల్లీగ్రామ్స్ ఇస్తున్నారు అనేది మనం పర్టిక్యులర్‌గా చూసుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఒక ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఉందండి. సమ్ ఎక్స్ అనే ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఉంది. ఆ ఎక్స్ అనే ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఏంటంటే 10 ఎంజీ వరకు ఓవర్ ద కౌంటర్ అండి. 11 ఎంజీ నుంచి అది ప్రిస్క్రైబ్ చేస్తేనే మనం తీసుకోవాలి. అంటే ఏంటంటే డోసేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రిస్క్రిప్షన్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము డ్రగ్స్ తీసుకునేటప్పుడు లైక్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అనేది తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. ఎందుకంటే సర్టెన్ ఎంజీ వరకే మనకేంటంటే అది అప్రూవల్ ఉంటది. ఓవర్ ద కౌంటర్ అంటే మనంతటకు మనము చూస్ చేసుకొని తీసుకోవచ్చండి. అబోవ్ థాట్ అంటే ఆ డోసేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటాయండి. సో, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే అంత డోసేజ్ గనక మనం తీసుకుంటున్నాము అంటే అది ప్రిస్క్రిప్షన్ అవుతుంది. లేదు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఇంత ఎంజీ మనంతటకు మనం తీసుకోవచ్చు అనుకునేవి ఓటీసీ కిందకెళ్ళిపోతాయి. ఈ సినారియో ఎప్పుడు మనకి కన్‌ఫ్యూజన్ వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఆ వెబ్‌సైట్స్‌లో వెతుకుతున్నప్పుడు ప్రిస్క్రిప్షన్ ఆర్ ఓటీసీ అని అయితే ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మాత్రమే మనము డోసేజ్ గురించి చూసుకోవాలి.
లేదు డైరెక్ట్‌గా ఓవర్ ద కౌంటర్ చూపిస్తుంది అంటే లో లెవెల్‌కి వెళ్తదండి థర్డ్ కాలమ్. అదే లేదు డైరెక్ట్‌గా ప్రిస్క్రిప్షన్ చూపిస్తుందంటే మోడరేట్ లెవెల్‌కెళ్ళిపోతుంది. లేదు ఇంకొక సినారియో ఇప్పుడు చెప్పా గదా! ప్రిస్క్రిప్షన్ ఆర్ ఓటీసీ అనేది చూసుకుంటున్నప్పుడు గనక మనము చూసుకోవాల్సింది మాత్రం డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డోసేజ్ బేస్ చేసుకొని అప్పుడు మాత్రమే మనము డిసైడ్ జేయాలి. అది ప్రిస్క్రిప్షన్ డ్రగ్గా లేదంటే ఓటీసీ డ్రగ్గా అని. అప్పుడు మనము లెవెల్ కాలిక్యులేట్ చేసి మోడరేట్ ఎళ్తుందా, లో ఎళ్తుందా అనేది కాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సినారియోస్ అండి ఇవి. సో, ఇది కంప్లీట్‌గా ఇప్పటివరకు మనం 3 లెవెల్స్ డిస్కస్ చేశామండి. ఫస్ట్‌ది స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయిపోయింది. తర్వాత లో డిస్కస్ చేశాము. మోడరేట్ అయిపోయింది. ఇప్పటికి ఇంకొక లెవెల్ ఉందండి. అది హై లెవెల్ అనమాట. సో, ఈ హై లెవెల్‌లో ఏంటంటే ఒక క్రానిక్ కండిషన్ ఏంటంటే కంప్లీట్ సివియర్ ఎగ్జాజర్బేషన్ అండి. అంటే నేను మీకక్కడ మోడరేట్‌లో చెప్పాను. మోడరేట్‌లో ఏంటి ఒక క్రానిక్ కండిషనే ఎగ్జాజర్బేట్ అయితే అప్పుడు మోడరేట్ ఎళ్తది. అదే సెకండ్ ఇప్పుడు మనకి ఒక పేషెంట్‌కి ఒక క్రానిక్ కండిషనే ఉండదు గదండీ. ఒక పేషెంట్ వచ్చేటప్పటికి హైపర్ టెన్షన్ ఉంటది. అలాంగ్ విత్ థట్ ఏముంటదంటే డయాబెటిస్ గూడా ఉండొచ్చు. ఇప్పుడు డయాబెటిస్ అన్‌కంట్రోల్డ్ ఉందండి. హైపర్ టెన్షన్ గూడా అన్‌కంట్రోల్డ్ ఉంది. అంటే అది ఎగ్జాజర్బేట్ అవుతుంది. ఇది ఎగ్జాజర్బేట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? అది సివియారిటీ చాలా హైగా ఉన్నట్టు. అంటే అప్పుడు ఏం తీసుకోవాలి లెవెల్ మనం హై లెవెల్ తీసుకోవాలనమాట. అంటే 2 క్రానిక్ కండిషన్స్ 2 ఎగ్జాజర్బేషన్ లెవెల్స్‌లో ఉన్నాయి. అంటే అన్‌కంట్రోల్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మళ్ళీ మేనేజ్‌మెంట్ చేస్తే కానీ కంప్లీట్‌గా అవి కంట్రోల్ అవ్వవు అని సినారియోస్‌లో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్‌గా హై లెవెల్ వస్తదండి. లేదు అంటే ఇంకొక కండిషన్ ఉంటదండి. అక్యూట్ కండిషన్ గానీ, క్రానిక్ కండిషన్ కానీ, లేదు అంటే ఏదైనా ఒక ఇంజ్యూరీ జరిగినప్పుడు అంటే ఏదైనా ఒక కండిషన్ కంప్లీట్‌గా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కింద మారినప్పుడు. అంటే లైక్ ఎలాగా అంటే ఇప్పుడు ఆ కండిషన్ ఎగ్జాజర్బేట్ అవ్వడం వల్ల కంప్లీట్‌గా ఇప్పటికిప్పుడు పేషెంట్ చనిపోయే స్టేజ్‌కొస్తున్నారు అంటే గనక అది ఆటోమేటిక్‌గా హై లెవెల్ అండి. సో, ఈ సినారియోస్‌ని మనం కన్ఫర్మ్‌గా మనము చూజ్ చేసుకోవాలి. ఎలాగా అంటే అది ఎగ్జాజర్బేట్ అవుతుందా? ఎగ్జాజర్బేషన్ ఉంది. ఎన్ని కండిషన్స్ ఎగ్జాజర్బేట్ అవుతున్నాయి క్రానిక్ కండిషన్స్ అనేది చూసుకోవాలి. 2 అవుతున్నాయి అంటే ఆటోమేటిక్‌గా హై అండి. లేదు అంటే పర్సన్ వచ్చారు. అక్యూట్ కండిషనే లేపోతే ఒక క్రానిక్ కండిషన్‌తోనే వచ్చారు. సో, ఆ క్రానిక్ కండిషన్స్ వల్ల పేషెంట్‌కి ఏమన్నా తన లైఫ్‌కి ఏమన్నా థ్రెటన్ ఉందా? అంటే ఏంటి తనేమన్నా చనిపోయే సినారియోస్‌లోకి వెళ్తున్నాడా? అని చెప్పేసి అదొకటి మనం కంప్లీట్‌గా అనలైజ్ చేయాలండి. అలా అనలైజ్ చేసినప్పుడు మనకి అవి లెవెల్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఎయిదర్ మోడరేట్ లెవెలా లేకపోతే హై లెవెలా అనేది డిసైడ్ అవుతది. సో, ఈ 2 కేటగిరీస్‌లో ఏదైతే మనము మీట్ అయితే గనక ఏదైనా ఒకటి మీట్ అయినా కూడా మనం అది హై లెవెల్ కింద కాలిక్యులేట్ చేస్తామండి. ఇది హై లెవెల్‌లో ఫస్ట్ కాలమ్. సెకండ్ కాలమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏవైనా ఇప్పుడు మనకి 3 కేటగరీస్ ఉన్నాయి కదండీ! 3 కేటగరీస్‌లో 2 కేటగరీస్ మస్ట్ అండ్ షుడ్‌గా మీట్ అవ్వాలండి. అంటే ఇప్పుడు ఎలాగా అంటే చెప్పాను కదా! ఆర్డర్ పాయింట్స్ గానీ, రివ్యూ పాయింట్స్ అలాంగ్ విత్ దట్ ఇంటర్ప్రిటేషన్ లేదు అంటే ఇంకొకటేంటంటే ఇండిపెండెంట్ హిస్టోరియన్. ఇలా మనకి 3 కేటగరీస్ ఉంటాయి. ఈ 3 కేటగరీస్‌లో మనకి 2 కేటగరీస్ కన్ఫర్మ్‌గా మనకి మీట్ అవ్వాలి. అలా 2 కేటగరీస్ గనక మీట్ అయితే అది ఆటోమేటిక్‌గా హై లెవెల్ ఎళ్తది. అదే లో అండ్ మోడరేట్‌లో ఏంటంటే 3 కేటగరీస్ ఆర్ 2 కేటగరీస్‌లో ఏదైనా ఒక కేటగరీ మీట్ అయితే చాలు. బట్ హై లెవెల్ ఇచ్చేటప్పటికి 2 కేటగరీస్ మీట్ అవ్వాలండి. సో, ఆ 2 కేటగరీస్ మీట్ అయితే గనక అది మనం సెకండ్ కాలమ్ హైకి తీసుకుంటాం. సో, ఈ హై లెవెల్‌లో థర్డ్ కాలమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటదండి. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ మేనేజ్‌మెంట్‌లు అండ్ ఈ ఫిజికల్ థెరపీస్ ఇది కాదండి. ఏంటంటే ఈ హై లెవెల్ కండిషన్స్‌కి మేనేజ్‌మెంట్ ఎలా ఇస్తామండి? ఇప్పుడు ఏదన్నా ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఇప్పటికిప్పుడు వచ్చింది. అప్పుడేంటంటే ఆటోమేటిక్‌గా పేషెంట్‌ని హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేయాల్సొస్తది. లేపోతే అప్పటికప్పుడు ఒక మైనర్ సర్జరీ ఆర్ మేజర్ సర్జరీ డెసిషన్ అనేది తీసుకోవాల్సొస్తది. సో, అలాంటి సర్జరీ డెసిషన్స్ గానీ, లేదు అంటే ఒక హాస్పిటల్‌కి ఎస్కలేట్ చేస్తున్నాం ఒక పేషెంట్‌ని అన్న సినారియోస్‌ని మనం హై లెవెల్‌కి తీసుకుంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. లైక్ ఏంటంటే ఒక పేషెంట్ ఉన్నారు. ఆ పేషెంట్‌కి యాక్సిడెంట్ అయింది. ఇప్పటికిప్పుడు సర్జరీ అనేది చేయకపోతే ఆ పేషెంట్‌కి లైఫ్ థ్రెటన్ ఉంది. అప్పుడది ఏమవుతుందండి? హాస్పిటల్‌కి ఎస్కలేట్ చేస్తున్నాడు గదా! అంటే ఏంటి ఒక మేనేజ్‌మెంట్ అనేది చేస్తున్నాడు. సో, ఆ మేనేజ్‌మెంట్ అనేది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా థర్డ్ కాలమ్ ఏమవ్వాలండి? అది ఆటోమేటిక్‌గా
హై లెవెల్‌కెళ్ళిపోతుంది. సో, ఇలాగా ఒక మేజర్ సర్జరీ డెసిషన్ గానీ, ఒక మేజర్ సర్జరీని చేస్తున్నామని కానీ, లేదు అంటే హాస్పిటల్‌లో జాయిన్ చేయండి ఇప్పటికిప్పుడే అని చెప్పి ఎమర్జెన్సీ కండిషన్స్‌ని మనము ఏమంటే కంప్లీట్‌గా ఎక్స్‌పోజ్ చేస్తున్నాము అన్నప్పుడు ఏంటంటే, అది ఆటోమేటిక్‌గా ఈ థర్డ్ కాలమ్ అనేది హైకెళ్ళిపోతుందండి. సో, ఇది హై లెవెల్‌ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలనేది ఇదండి. సో, ఇప్పుడు ఈ 4 లెవెల్స్ కంప్లీట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ అనేవి నేనిప్పుడు మీతో డిస్కస్ చేసేసానండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా! లెవెల్స్ అనేవి చేసుకునేటప్పుడు మనం లెవెల్ అనేది ఎండీఎం బేస్డ్ ఇస్తున్నప్పుడు ఎలాగా అంటే కంప్లీట్‌గా 2 మాత్రం 3 కంప్లీట్‌గా కాంబినేషన్‌లో 3 ఒకటే వస్తేనే మనము ఈ లెవెల్ ఇవ్వాలి. లేకపోతే వేరే లెవెల్ అట్లా కాదండి. 3 లెవెల్స్ ఒకటే వచ్చినా, 2 లెవెల్స్ ఒకటే వచ్చినా అంటే లో వచ్చినా లో, మోడరేట్ వస్తే లో ఇవ్వాలండి. లో వస్తే లో ఇవ్వాలి. లేదు లో, మోడరేట్, హై వస్తే గనక మోడరేట్ ఇవ్వాలి. అంటే ఏంటంటే 3 డిఫరెంట్ లెవెల్స్ మీట్ అయినప్పుడు మిడిల్‌లో ఏ లెవెల్ అయితే ఉంటదో ఆ లెవెల్ ఇవ్వాలండి. మిగిలిన 2 సినారియోస్ మీకు ఈజీనే. ఎందుకంటే 3 కాలమ్స్ ఒకటే లెవెల్ వచ్చిందనుకోండి, ఒకటే లెవెల్ ఇస్తాం. ఏవైనా 3 కాలమ్స్‌లో ఒకటి డిఫరెంట్ వచ్చి మిగిలిన 2 సేమ్ వచ్చినాయి అనుకోండి, అప్పుడేంటంటే ఏవైతే 2 సేమ్ వచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. మాక్సిమం ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతామంటే 3 డిఫరెంట్ లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం కన్‌ఫ్యూజ్ అవుతాము. అవి కన్‌ఫ్యూజ్ అయినప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇలా 3 లెవెల్స్‌లో మిడిల్‌లో ఏ లెవెల్ అయితే ఉందో ఆ లెవెల్‌ని మాత్రమే మనం కాలిక్యులేట్ చేసుకొని ఎండీఎం అనేది లెవెల్ అనేది ఇస్తూ ఉంటామండి. ఇది ఎండీఎం బేస్డ్. అండ్ మీకు వీడియో స్టార్టింగ్‌లో నేను మీకు చెప్పానండి. ఎండీఎం లెవెల్స్ అనేవి ఇచ్చేటప్పుడు ఎండీఎం బేస్డ్ ఒకటే కాదు, టైమ్ బేస్డ్ కూడా ఇస్తామని చెప్పానండి నేను మీకు. సో, ఈ టైమ్ బేస్డ్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే ఫిజిషియన్ అనే అతను తను వచ్చినప్పుడు ఒక పేషెంట్ అనేవాళ్ళు వచ్చినప్పుడు సర్టెన్ టైమ్ అనేది తనతో స్పెండ్ చేస్తూ ఉంటాడండి. అంటే లైక్ అది ఒక హాఫ్ ఎన్ అవర్ అవ్వచ్చు, లేకపోతే 40 మినిట్స్ అవ్వచ్చు, 45 మినిట్స్ అవ్వచ్చు. ఈ 45 మినిట్స్‌లో తను ఏంటేంటి చేస్తాడు అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. హిస్టరీ తెలుసుకుంటాడు. ఒక పేషెంట్ యొక్క హిస్టరీ. అది ఏది సోషల్ హిస్టరీ అన్నా అవ్వచ్చు, లేకపోతే తన ఇల్‌నెస్ అంటే తనకి ఏదైతే పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్ లిస్ట్ గురించి గానీ, లేకపోతే ఆర్డర్స్ చేస్తూ ఉండొచ్చు. అంటే ల్యాబ్ ఆర్డర్స్ చేస్తూ ఉండొచ్చు. ఆల్రెడీ చేసిన ల్యాబ్స్‌కి రివ్యూస్ అనేవి చేస్తూ ఉండొచ్చు. లేదంటే ఒక మెడికేషన్ అనేది ఆర్డర్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఈ మెడికేషన్ యూజ్ చేయండి. లేకపోతే ఆ కండిషన్‌కి ఇంత డోసేజ్ అయితే బెటర్‌గా వర్క్ చేస్తది అని చెప్పి ఆ డిస్కషన్ అన్నా జరుగుతుండొచ్చు. ఎయిదర్ విత్ పేషెంట్‌తో కానీ, లేకపోతే పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, ఏదైనా కానియండి. ఫేస్ టు ఫేస్ తను సర్టెన్ టైమ్ అనేది స్పెండ్ చేస్తున్నారు అన్నప్పుడు, ఆ సర్టెన్ టైమ్ అనేది కూడా మనం కాలిక్యులేషన్‌లోకి తీసుకోవాలండి. సో, ఆర్డరింగ్ ల్యాబ్ ఆర్డర్స్ అవ్వచ్చు, లేదు అంటే మెడికేషన్ రివ్యూస్ అవ్వచ్చు, మెడికేషన్ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, లేదు అంటే కనుక తను కంప్లీట్‌గా ఈ కేర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయండి. అంటే లైక్ ఎలా అంటే మీరు ఇలాగా ఉండండి. పేషెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు కదండీ ఫిజిషియన్స్ అనేవాళ్ళు. మీరు ఈ డైట్ తీసుకోండి, ఆ డైట్ తీసుకోండి అని చెప్పి కౌన్సెలింగ్స్ ఇస్తూ ఉండొచ్చు. సో, ఇలాంటి కౌన్సెలింగ్ టైమ్స్‌ని, ఆర్డర్స్‌ని, రివ్యూ పాయింట్స్‌ని, తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇచ్చే కేర్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇలాంటివన్నీ కలిపి ఈ టైంలో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. అంటే ఈ టైం మొత్తంలో తను ఏదైతే పేషెంట్‌తో ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటదో, ఆ టైం అంతటిని మనం కాలిక్యులేట్ చేస్తామండి. ఈ టైం అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే కనుక, మనకి ఎండీఎం లెవెల్ ఉంది గదండీ! ఎండీఎం లెవెల్‌లో ఏంటంటే, మనము కోడ్స్ చూసుకుంటున్నప్పుడు మనం కోడ్ డిస్క్రిప్షన్‌లో టైమింగ్స్ ఉంటాయండి. ఆ టైమింగ్స్ గనక మనకి ఇప్పుడు మోడరేట్ లెవెల్ ఉందండి. ఒక ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ ఉన్నారు. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ మనకి ఎండీఎం కాలిక్యులేట్ చేసినప్పుడు మోడరేట్ లెవెల్ వచ్చిందండి. టైము అప్పుడు ఎంత మీట్ అవ్వాలి? 30 మినిట్స్ అనేది మీట్ అవ్వాలండి. అదే 30 మినిట్స్ లేదు. ఒక 45 మినిట్స్ ఉంది. అంటే పేషెంట్‌తో ఫిజిషియన్ 45 మినిట్స్ కూర్చొని మాట్లాడారండి. తన కంప్లీట్ పర్టిక్యులర్ కండిషన్స్ గురించి గానీ, లేకపోతే తన ఆర్డర్స్ గానీ, రివ్యూ పాయింట్స్ గానీ, ఇవన్నిటి మొత్తం కలిపి టోటల్‌గా 45 మినిట్స్ కూర్చొని మాట్లాడారు. కానీ మనం ఎండీఎం కాలిక్యులేట్ చేసినప్పుడు మోడరేట్ వస్తుంది. అదే, అదే ఎస్టాబ్లిష్డ్ పేషెంట్‌కి 45 మినిట్స్ అంటే హై లెవెల్ వస్తదండి. సో, టైం ఎప్పుడు కాలిక్యులేట్ చేస్తాము మేజర్‌గా అంటే కనుక ఎండీఎం బేస్డ్ లెవెలింగ్ కంటే
టైం తీసుకున్నప్పుడు కనుక మనకి లెవెల్ అనేది ఎక్కువగా వస్తే, దానికంటే ఎక్కువ లెవెల్ అనేది వస్తే కనుక అప్పుడు ఆటోమేటిక్‌గా మనం టైం క్యాలిక్యులేషన్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎండిఎం లెవెల్ బేస్డ్ వచ్చేటప్పటికి మనకి లో లెవెల్ వచ్చిందండి. అంటే ఫస్ట్ కాలమ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, సెకండ్ కాలమ్ లో, థర్డ్ కాలమ్ లో. సో ఇప్పుడు ఎండిఎం ఏమవుతుందండి, ఆటోమేటిక్‌గా లో అవుతుంది. బట్ టైం అనేది 30 మినిట్స్ ఇచ్చారండి ఒక ఎస్టాబ్లిష్డ్ పేషెంట్‌కి. అప్పుడేంటి, టైం లెవెల్ బేస్డ్ లెవెలింగ్ ఏమవుతది, మోడరేట్ ఎళ్తదండి. ఇప్పుడు మనము ఎండిఎం బేస్డ్ లో వచ్చింది. టైం బేస్డ్ ఎండిఎం వచ్చేటప్పటికేమో మనకి మోడరేట్ వచ్చింది. ఇప్పుడు ఏది ఇవ్వాలి అంటే మోడరేటే ఇవ్వాలండి. టైం బేస్డ్ గనక ఎక్కువుంటే టైం బేస్డే ఇవ్వాలి. లెవెల్ అనేది హై చూపిస్తుంది అంటే కనుక టైం బేస్డ్‌లో అప్పుడు మనం టైమే ఇవ్వాలి. అదే ఇప్పుడు మీకు ఎండిఎం కాలిక్యులేట్ చేసేటప్పుడు నార్మల్‌గా కాలమ్స్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మోడరేట్ వచ్చిందండి. టైం మాత్రం ఒక ఎస్టాబ్లిష్డ్ పేషెంట్‌కి 20 మినిట్సే ఉంది. అంటే 20 మినిట్స్ అంటే ఏంటండి, ఒక ఎస్టాబ్లిష్డ్ పేషెంట్‌కి 20 మినిట్స్ అంటే ఏమొస్తుందండి, లో లెవెల్ వస్తది. కానీ మీకు ఇక్కడ ఎండిఎం బేస్డ్ ఏమవుతుంది, మోడరేట్ వస్తుంది. అప్పుడే తీసుకోవాలి. ఇంకా అప్పుడు టైం లెవెల్ తీసుకోక్కర్లా. ఎందుకంటే 20 మినిట్సే. సో 20 మినిట్స్ కాలిక్యులేట్ చేస్తే లో వస్తుంది కాబట్టి అది తీసుకోవద్దు. ఎండిఎం బేస్డ్ మీరు కాలమ్ బేస్డ్ తీసుకున్నప్పుడు మోడరేట్ వస్తుంది కాబట్టి మోడరేట్. ఇప్పుడు మనం ఎండిఎం లెవెల్ మీకు క్లారిటీ వచ్చి ఉంటదండి. ఎండిఎం లెవెల్ ఎప్పుడు అంటే మనం లెవెల్స్ ఎలాగివ్వాలి అంటే ఏదైతే హైయెస్ట్ లెవెల్ వస్తదో, ఇప్పుడు ఎండిఎం బేస్డ్ హై వచ్చిందనుకోండి, ఎండిఎంఏ ఇస్తాం. టైం బేస్డ్ హై వచ్చిందనుకోండి, టైం ఇస్తాం. టైం బేస్డ్ ఇస్తాం. సో బేస్డ్ ఆన్ వాట్ అంటే హైయెస్ట్ లెవెల్ ఏదైతే మనకి క్యాలిక్యులేషన్‌లోకి వస్తదో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే లెవెలింగ్ ఇవ్వాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనకి టైప్ ఆఫ్ పేషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టైం లెవెల్స్ దగ్గరకొచ్చేటప్పటికి టైప్ ఆఫ్ పేషెంట్‌ని బేస్ చేసుకొని టైమింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్‌కి సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ న్యూ పేషెంట్‌కి సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ టైమ్ లెవెలింగ్ మనం గనక ఎండిఎం ఇస్తున్నట్టయితే గనక, లెవెల్స్ అనేవి ఇస్తున్నట్టయితే గనక మనం ఏంటంటే టైమింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే టైం లెవెల్ వచ్చేటప్పటికి మనకి లో లెవెల్స్ ఇస్తున్నారనుకోండి, అంటే స్ట్రెయిట్ ఫార్వర్డో లేకపోతే లో అనేది వస్తుందనుకోండి, క్యాలిక్యులేషన్ మనకి టేబుల్ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ గనక హై హై లెవెల్‌లో అంటే మోడరేట్, హై ఇట్లాంటివి వస్తున్నాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు టైం లెవెల్ కాకుండా ఎండిఎం లెవెల్ ఇవ్వండి. సో ఇలాగ మనం ఎప్పుడు టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలని జాగ్రత్త చూసుకోవాలండి. అండ్ ఎప్పుడు టైం క్యాలిక్యులేట్ చేయకూడదు అనేది కూడా బేసిక్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు టైం క్యాలిక్యులేట్ చేస్తే హై లెవెల్స్ ఇచ్చేస్తున్నాం కాబట్టి హై లెవెల్ ఇచ్చేస్తున్నాము అన్నట్టు కాదండి. ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్ జరుగుతాయండి. ఈ&ఎంతో పాటు మనకేంటంటే ఒక స్కిన్ ట్యాగ్ రిమూవల్స్ గానీ, సూచర్స్ ఏయడం గానీ, లాసరేషన్స్ రిపేర్ గానీ, లేకపోతే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ గానీ, ఇట్లాంటి మైనర్ ప్రొసీజర్స్ ఉంటాయండి. లేపోతే ఇంజెక్షన్స్ గానీ, వ్యాక్సినేషన్ జరిగినప్పుడు కానీ, ఇట్లాంటివి సర్టెన్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఈ&ఎం సర్వీసెస్ కాకుండా సెపరేట్‌గా మనం బిల్ చేసే సర్వీసెస్ కొన్నుంటాయి. అలా మనం కొన్ని సర్వీసెస్‌ని గనక బిల్ చేస్తున్నప్పుడు, మనం టైం అనేది అస్సలు క్యాలిక్యులేట్ చేయకూడదు. మనం ఏంటంటే ప్యూర్‌గా ఎండిఎం బేస్డే వెళ్ళిపోవాలి. టైం అనేది ఇంకా ఎంత ఇచ్చినా కూడా 60 మినిట్స్ ఇచ్చినా, 70 మినిట్స్ ఇచ్చినా, 75 మినిట్స్ ఇచ్చినా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొద్దు. ఎందుకంటే అదే 75 మినిట్స్‌లో, అదే 60 మినిట్స్‌లో ఏంటంటే ప్రొసీజర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఆ ప్రొసీజర్ ఇంక్లూడ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఇంక్లూడ్ అయిన ప్రొసీజర్స్‌ని మనం సెపరేట్‌గా బిల్ చేస్తున్నాం. సో అలా బిల్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ టైమ్ డాక్యుమెంటేషన్ అనేది కన్సిడరేషన్‌లోకి రాదు. అప్పుడు ప్యూర్‌గా ఎండిఎం బేస్డ్ మాత్రం అంటే కాలమ్స్ బేస్ చేసుకొని మాత్రమే మనం లెవెల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే బేసిక్ పాయింట్, అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యే పాయింట్ అండి ఇది. అంటే టైమ్ ఎక్కువుంది కాబట్టి లెవెల్ అది ఇచ్చేస్తాము అనేలాగా ఇచ్చేస్తామండి మనం. బట్ అది కాదు అక్కడ పాయింట్ ఏంటంటే ప్రొసీజర్ జరిగిందా? ఏమన్నా ప్రొసీజర్స్ ఉన్నాయా? ప్రొసీజర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా? అని చెప్పి చూసుకోవాలండి. అండ్ కొన్ని దగ్గర ఏంటంటే ఫిజిషియన్ ఏం చేస్తారంటే అండి, ప్రొసీజర్ యొక్క టైమ్ ఎక్స్‌క్లూడ్ చేస్తారండి. అంటే ఇప్పుడేంటంటే 60 మినిట్స్ టోటల్‌గా నేను స్పెండ్ చేశాను అనుకోండి. ఐ మీన్ ఫిజిషియన్ స్పెండ్ చేశారు 60 మినిట్స్. అప్పుడు ఫిజిషియన్ ఏం చెప్తారంటే సెపరేట్‌గా చెప్తారండి. ఈ 60 మినిట్స్‌లో నేను 10 మినిట్స్ మాత్రమే నేను ప్రొసీజర్‌కి నేను స్పెండ్ చేశాను అని చెప్పి చెప్తారు. అంటే అప్పుడు ఏం చేయాలి మనం, 60లో నుంచి ఈ 10 అనేది మైనస్ చేసి 50 మినిట్స్‌కి మనం టైమ్ బేస్డ్ లెవెలింగ్ అనేది ఇవ్వాలి. ఓకేనా అండి. టైమ్ బేస్డ్ లెవెలింగ్ అనేది కొంచెం
ఈజీగానే ఉన్నా కూడా చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటదండి. అక్కడ మనం చూసుకోవాలి. ప్రొసీజర్ ఇచ్చినప్పుడు డామ్ ష్యూర్‌గా మనం తీసుకోవద్దు. కానీ ఆ ప్రొసీజర్ టైమ్ గనుక ఎక్స్‌క్లూడ్ చేస్తూ డాక్యుమెంటేషన్ గనుక ఉంటే గనుక అప్పుడు మనం టైమ్ బేస్ తీసుకోవచ్చు. అంటే ఏంటి 60 నిమిషాల్లో 10 నిమిషాలు నేను ప్రొసీజర్‌కి కేటాయించాను అని పర్టిక్యులర్‌గా చెప్తున్నప్పుడు మిగిలిన 50 నిమిషాలు ఏం చేసినట్టండి? ఫేస్ టు ఫేస్ టైమే గదా! సో, అప్పుడేం జేయాలి? ఆ 50 నిమిషాలకి మనము కంప్లీట్‌గా ఫేస్ టు ఫేస్ టైమింగ్‌కి లెవెల్ అనేది కాలిక్యులేట్ జేయాలి. అప్పుడు ఎండీఎం తీసుకోవద్దు. అదే ప్రొసీజర్ టైమ్ డాక్యుమెంటేషన్ అనేది ఒక టైమ్‌లోనే మనకి ఓవరాల్ టోటల్ టైమ్‌లోనే ఇంక్లూడ్ అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రం టైమ్ బేస్డ్ మాత్రం తీసుకోవద్దు. ఎండీఎం మాత్రమే తీసుకోవాలి. సో, ఇలాగ మనం టైమ్ బేస్డ్ లెవెలింగ్ అండ్ ఎండీఎం బేస్డ్ లెవెలింగ్ అనేది చేస్తూ ఉంటామండి. ఈ 2 సినారియోస్ కంప్లీట్‌గా ఆ టేబుల్ అండ్ ఈ బేసిక్ పాయింట్స్ నేను ఏవైతే జనరలైజ్ చేసి చెప్పానో, ఈ పాయింట్స్ గనక మీరు పర్టిక్యులర్‌గా ఫాలో అయ్యి, వీటిని గనక మీరు బేసిక్ థింగ్స్‌గా గుర్తుపెట్టుకొని, లెవెల్స్ గనక పిక్ చేస్తే గనక మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ అనేవి ఉండవండి. సో, ఇక్కడ నేను మీకు ఈ స్లైడ్‌లో గూడా కంప్లీట్‌గా ఇచ్చాను. ఎప్పుడైతే మనము చేయకూడదు అంటే టైం అనేది ఎట్లా స్పెండ్ చేసినప్పుడు మనం తీసుకోవాలి లెవెల్‌కి, ఎప్పుడు టైమ్ బేస్డ్ లెవెలింగ్ అనేది తీసుకోకూడదు అనేది పర్టిక్యులర్‌గా స్లైడ్స్‌లో అనేది ఉందండి. సో, నేను మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! ఏవైనా ఒక సర్వీసెస్ గనుక సెపరేట్‌గా మనం బిల్ చేస్తున్నప్పుడు గనుక ఈ టైం అనేది తీసుకోకూడదు. సో, బేసిక్ పాయింట్స్ అనేవి అట్లా గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే మరిన్ని విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఎండీఎం బేస్డ్ లెవెలింగ్ మీద కానీ, లేకపోతే టైం మీద కానీ, ఇట్లాగా చిన్న చిన్న క్లారిఫికేషన్స్ గానీ మీకేమన్నా ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.